డిఎస్సి అంటూ జగన్ రెడ్డి దగా చేశాడు, నిరుద్యోగుల్ని మోసం చేశాడు అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. డిఎస్సిలో ఉద్యోగాలు పొందుతున్న అభ్యర్థులు ఎవరి చెప్పుడు మాటలు వినాల్సిన పని లేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి నిర్వహించింది. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు. ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంటే జగన్ రెడ్డి ఆయన 100 మాగదులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. బొలుగు మీడియా నిరుద్యోగుల గందరగోళం సృష్టిస్తోంది. కూలంకుషంగా పరిశీలించి ఆప్షన్లు పెట్టుకోవాలని దరఖాస్తులు పూర్తి చేసేటప్పుడే తెలిపారు. ఈ విషయం నోటిఫికేషన్లోనే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అర్హత సాధించిన వారు ఉద్యోగాలు పొందిన వారిని వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతున్న సమయంలో వారిలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 15 రోజుల్లో వారికి నియామక పత్రాలు అందజేసే సమయంలో ఇలాంటి వాటికి తెరలేపడం సరికాదు. ఎవరెవరు ఏ పాఠశాలలో పనిచేయాలో స్థలాలు కూడా కేటాయించడం జరుగుతోంది. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటివి పనికిరాదని హితవు పలికారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం జగన్ రెడ్డికి సాక్షి పత్రికకు కంటకంగా మారింది. డిఎస్సిలో నో ఆప్షన్ పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతలను ఆయా ఉద్యోగస్తులు ఎంపిక చేసుకున్నారు. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలి. గతంలో జగన్ రెడ్డి 23,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు. ప్రస్తుతం ప్రభుత్వం 16,347 పోస్టులు భర్తీ చేయడం జరుగుతోంది. దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఎస్జిటి కావాలా లేక స్కూల్ అసిస్టెంట్ పోస్టా, ఉర్దూ పోస్టా ఏది కావాలని ప్రశ్నిస్తూ ఆప్షన్లు పెట్టారు. ఇప్పుడు గందరగోళం సృష్టిస్తున్నారు. మంచిగా జరుగుతున్న ఈ తీరును తప్పుడు ట్రాక్లోకి తీసుకెళ్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అనేక అనుమానాలను తెర మీదకు తెస్తున్నారు. చెప్పుడు మాటలు వినవద్దు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో అందరూ పాల్గొని రాష్ట్ర విద్యాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలి. 7-8 ఏళ్లుగా రాష్ట్రంలో డిఎస్సి జరగలేదు. నిరుద్యోగులు వారి స్వప్నాన్ని సాకారం చేసుకున్న సమయంలో బ్లూ మీడియాలో వచ్చిందనో ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు మాట్లాడారనో ఎలాంటి అనుమానాలు ఆందోళనలకు గురి కావద్దని సూచించారు. ఆ రోజు ఏ ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్తోనే ముందుకెళ్ళండి. గతంలో సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. 1998, 2008 డిఎస్సీలకు సంబంధించిన వారు నేటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా న్యాయ సంబంధమైన చిక్కుల్లో పడొద్దు. అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తున్న 16,347 ఉద్యోగాలకు అడ్డుపడుతున్నారు. వైసీపీ దీన్ని సమర్థించాలి. ఉద్యోగాలు పొందుతున్న వారిని ఆశీర్వదించి వారికి అండగా నిలవాలి. మంచి నీళ్లలో బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని భూమిరెడ్డి హితవు పలికారు. అనేక మందికి వయసు పెరిగింది. వారికి ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. జూలై 1 నాటికి గరిష్ట వయో పరిమితి 44గా పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితి 49 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించి ఈ డిఎస్సి నిర్వహించింది. దీంతో చంద్రబాబు, లోకేష్ అనేక మంది జీవితాల వెలుగులు నింపారు. జగన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలలు కుంభకర్ణుడిలా నిద్రపోయాడు. జగన్ రెడ్డి రాష్ట్రంలో 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పాడు. 4 సంవత్సరాల 9 నెలలకు అనగా ఎన్నికల ముందు 2 నెలలు ఉన్నాయనగా కుంభకర్ణ నిద్ర వీడి డిఎస్సి వదిలాడు. దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ జగన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 2 మెగా డిఎస్సి నిర్వహించి 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సమగ్ర శిక్షలో దాదాపు 720 నాన్ టీచింగ్ పోస్టులు ఇటీవలే భర్తీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో 90 ఎస్టీలకు కొత్తగా ఉపాధ్యాయులను నియమించింది. 700 కోయ భారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసింది. గెస్ట్ ఫ్యాకల్టీలుగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 700 మంది సిబ్బంది సేవలను పునరుద్ధరించింది. కేవలం 10,000తో పనిచేస్తున్న వారికి 27,000 రూపాయల జీతాన్ని పెంచింది. కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని వారికి అండగా నిలిచింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఉపాధ్యాయులను అనేక అవమానాలు పాలు చేసింది. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు వారు కేవలం పాఠ్యాంశాలపైన దృష్టి పెట్టేందుకు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అనేక యాప్లతో ఇబ్బంది పడే ఉపాధ్యాయులకు ఒకే ఒక యాప్ను తెచ్చింది. అనేక విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తోంది. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలో కూడా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. దేశంలోనే విద్యారంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు బ్లూ మీడియా రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతున్నాయని,
విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నాయి. రకరకాల అవాకులు చవాకులు పేలుస్తున్నారు. వారందరికీ సవాలు విసురుతున్నాను. 2019, 2024 విద్యా వ్యవస్థ బాగుందా? ఈ 15 నెలల కాలంలో విద్యా వ్యవస్థ బాగుందా? జనాలు చెప్పాలి. కూటమి ప్రభుత్వ కాలంలోనే విద్యా వ్యవస్థ గాడిలో పడింది. యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ల నియామకంలో వైసీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామక విషయంలో నిష్ణాతులైన రాజకీయాలతో సంబంధం లేని వారిని ఉప కులపతులుగా నియమిస్తోంది. యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నాం. వైసీపీ హయాంలో వారి బంధువులు, వారి పార్టీ అనుచరులైన ప్రసాద్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుందరవెల్లులను వీసీలుగా నియమించారు. అనర్హులను విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా నియమించి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అలాంటి వాటికి అవకాశం లేకుండా విఘ్నులైన వారిని వీసీలుగా నియమించి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశాం. ఈ విషయాల్లో వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేల్చడం తగదు. వైసీపీలో లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని ఉపాధ్యాయులకు బదిలీ ఆర్డర్లు ఇవ్వలేదు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.